హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇస్లామిక్ దేశాలన్నీ కలిపి నాటో లాంటి ఒక కూటమిని తయారు చేసుకోవాలని భావిస్తున్నాయా? ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి ఇటువంటి కూటమి తప్పనిసరి అని అనుకుంటున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా దోహాలో ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్టు ఇలాంటి ప్రతిపాదనను తీసుకువచ్చింది. రీసెంట్గా ఇజ్రాయెల్ దోహాపై ఒక వైమానిక దాడికి పాల్పడింది. హమాస్ అగ్రనేతలే టార్గెట్‌గా చేసుకున్న ఈ లక్ష్యంలో వీరికైతే ఏమీ కాలేదు, కానీ ఖతార్‌ను మాత్రం బాగా భయపెట్టగలిగింది. సో దీన్ని బూచిగా చూపి ఈజిప్ట్ ఇటువంటి ప్రతిపాదనను తీసుకొచ్చింది. మనకు కూడా ఒక నాటో లాంటి రక్షణ కూటమి అవసరం, అలాగైతేనే మనం ఇజ్రాయెల్‌ను ఎదుర్కోగలం అని ప్రతిపాదించింది. అయితే దీనిపై అరబ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి? ఇది సాధ్యం అవుతుందా? అరబ్ దేశాల రక్షణ భాగస్వామ్యం, రక్షణ వ్యూహాలకు అన్ని దేశాల రక్షణ వ్యూహాలకు ఉన్న తేడా ఏమిటి? ఇవన్నీ కలిసినా కూడా ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాయా? లేక ఆ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరా? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, తాజాగా ఈజిప్ట్ తీసుకువచ్చిన ఈ ప్రతిపాదనతో ఈ అరబ్ దేశాలన్నీ కలిపి నాటో కూటమిని ఏర్పాటు చేయనున్నాయా అనే దానిపై చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. అంటే దీని ఫీజిబిలిటీ, సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ప్రతిపాదన ఇదే తొలిసారి కాదు. 2015లోనే ఈజిప్ట్ ఇటువంటి ప్రతిపాదన తీసుకువచ్చింది. నాడు యెమెన్ను హౌతీ తిరుగుబాటుదారులు మొత్తం క్యాప్చర్ చేయడంతో ఇక మనం ఒక నాటో లాంటి కూటమిని ఏర్పాటు చేసుకుందాము అని ఈజిప్ట్ గతంలోనే ప్రతిపాదించింది. అయితే అది ఇప్పటి వరకు పేపర్ల మధ్యలోనే నలిగిపోతుందే తప్ప ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, అరబ్ దేశాలకు ఒక్కో దేశానికి ఒక్కో యుద్ధ స్ట్రాటజీ ఉంది. ఆ యుద్ధ స్ట్రాటజీలు అన్నిటినీ కలపడం అస్సలు కుదరదు. అంటే సౌదీ అరేబియా ఆర్మీ ఒక విధంగా ప్రవర్తిస్తే, ఇటు ఈజిప్ట్ ఆర్మీ మరో విధంగా ప్రవర్తించడం, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరిని కలిపి ఒకే యుద్ధ స్ట్రాటజీ అమలు చేయడం అనేది చాలా కష్టతరమైన పని అని నిపుణులు చెబుతూ ఉన్నారు. దీంతో పాటు ఈ అరబ్ దేశాలకు గతంలోనే నాటో లాంటి ఒక కూటమి ఉండేది. దీన్ని సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆఫ్ బాగ్దాద్ అని పిలిచేవారు. ఇది 1955 నుంచి 1979 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఇది డిస్పోజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ దేశాలకు ఒక సొంత కూటమి అనేది లేదు. సో దీన్ని మళ్ళా పునరుద్ధరించాలి, ఏదో ఒకటి చేయాలి అని భావిస్తున్నా కూడా ఇటువంటి అంటే రక్షణ పరమైన వ్యూహాలు వేరు కావడం, ఇటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. దీంతో పాటు మెయిన్‌గా ఒక అడ్డంకి ఉంది. అదేమిటంటే, ఇటువంటి కూటమిని గనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నిఘాకు సంబంధించిన సమాచారాన్ని సైతం ఈ దేశాలు పరస్పరం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అంటే అరబ్ దేశాల మధ్యనే కొద్ది శత్రుత్వం అనేది ఉంది. సౌదీ అరేబియా అండ్ ఇరాన్‌కు మధ్య చాలా వరకు శత్రుత్వం ఉంది. సో ఈ దేశం ఇంకో దేశంతో ఇటువంటి నిఘా సమాచారాన్ని పంచుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దీన్ని పంచుకోవడానికి సౌదీ అరేబియా సముఖంగా చూపించడం లేదు. అయితే ఒకవేళ ఇన్ని కష్టాలను ఎదుర్కొని కూడా ఈ నాటో ట్రీటీ లాంటి ఒక కూటమిని గనుక ఏర్పాటు చేసుకుంటే అది ఇజ్రాయెల్‌ను ఎదుర్కోగలదా అనేది కూడా సందేహంగా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక్క దేశమే చుట్టుపక్కల 7 అరబ్ దేశాలతో ఒకేసారి యుద్ధం చేసి గెలుపొందిన చరిత్ర ఆ దేశానికి ఉంది. కాబట్టి దాన్ని 7 అరబ్ దేశాలు ఒక్కసారిగా కలిసి సైతం ఎదుర్కోలేకపోయాయి. అటువంటిది ఇప్పుడు ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఇజ్రాయెల్‌ను అడ్డుకోగలదా అంటే అది సాధ్యం కాదనే చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ బలవంతంగా ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నా కూడా రక్షణ వ్యూహాలు మొత్తం తారుమారు కావడం, మొత్తం క్లమ్జీనెస్, ఇటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం, దీంతో పాటు రక్షణ పరంగా నిఘా సమాచారాన్ని ఎంత మేరకు షేర్ చేసుకోవాలి, ఇటువంటి వాటిలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో పాటు ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడానికి భారీగా డబ్బులను సైతం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాటో కూటమిలో ఇదే ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ కూటమిలో అమెరికానే ఎక్కువ డబ్బులు వెచ్చిస్తోంది. యూరప్ దేశాలు కొద్ది మొత్తంలో వెచ్చిస్తున్నా కూడా ఎక్కువ భాగం అమెరికాని స్పెండ్ చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం ట్రంప్ దానికి సైతం వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈ కూటమిని కాపాడుకోవడానికి అమెరికాని ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించాలి, యూరప్ దేశాలు ఎందుకు అంతగా వెచ్చించడం లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.
ఆ కూటమికి ఇవ్వాల్సిన డబ్బులను చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో, ఈ విధంగా ఇవ్వాల్సిన డబ్బులను తగ్గించిన ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు గనుక ఏర్పడితే ఈ కూటమి ఉనికే ప్రమాదంలో పడుతుంది. అది దానివల్ల లాభం చేకూరకపోగా అది వైట్ ఎలిఫెంట్‌లా మారి తమకే భారంగా మారే అవకాశం సైతం ఉంటుంది కాబట్టి అరబ్ దేశాలు దీనిపై సైతం బాగా పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ దీన్ని పూర్తి స్థాయిలో మనం నడపగలమా? దీనికి వెచ్చించే ఖర్చు ఎంత? మనం పెట్టే ఖర్చుకు తిరిగి వచ్చే రక్షణ వ్యూహానికి ఎంత మేరకు సరిపోతుంది? ఇది ఇజ్రాయెల్‌ను ఎదుర్కోగలదా? అనే విషయాలన్నిటిపై ఈ దేశాలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే ఈ కూటమిని ఏర్పరచాలా? లేదా? అనే విషయంపై ఫైనల్‌గా తేల్చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ కూటమిలో పాకిస్తాన్ సైతం చేరేందుకు సముఖత వ్యక్తం చేస్తుంది. అరబ్ దేశాలు లేదంటే ఇస్లామిక్ దేశాలు అంటే పాకిస్తాన్ సైతం వస్తుంది కాబట్టి ఒకవేళ ఈ కూటమి కనుక ఏర్పడితే మన ఇండియాకు కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇండియా విషయానికి వస్తే అరబ్ దేశాలన్నీ ఈ కూటమి సహకారం పాకిస్తాన్‌కు ఇవ్వబోవు అనే సమాచారమే వినిపిస్తుంది. ఎందుకంటే ఆ దేశాలతో మన ఇండియాకు ప్రధాన శత్రుత్వం ఎక్కడా లేదు. ఉన్నదల్లా ఒక పాకిస్తాన్‌తో మాత్రమే. పాకిస్తాన్ మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది కాబట్టే మన ఇండియా ఆ దేశంపై యుద్ధం చేస్తుంది. అంతే తప్ప ఆ దేశంతో మనం అక్రమంగా తమ భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇటువంటి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన మనం ఎక్కడా చేయడం లేదు కాబట్టి ఈ అరబ్ దేశాలు మన ఇండియాకు వ్యతిరేకంగా పోరాడడానికి అస్సలు సముఖత చూపవు. సో, ఈ కూటమి ఏర్పాటైనా అందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయినా కూడా మన ఇండియాకు వ్యతిరేకంగా ఈ కూటమి పని చేయదు అనే చెబుతారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ కూటమి ఏర్పాటు అవుతుందా? ఒకవేళ అదే గనుక జరిగితే మన ఇండియాకు ఇబ్బంది ఏర్పడుతుందా? లేదా ఇజ్రాయెల్ ఈ కూటమిని ఎంత మేరకు ఎదుర్కోగలదు అనే విషయాలన్నీ తెలియాలంటే ఈ కూటమి ఏర్పాటు ఆ తదనంతర పరిణామాలను విశ్లేషించుకుంటే తప్ప ఇవన్నీ బయటపడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.